హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సర్లాస్ కుక్ బుక్. ఈరోజు నేను జీరా రైస్ చేస్తున్నానండి. ఈ జీరా రైస్ లంచ్ బాక్స్లోకి మనం ఎప్పుడైనా సడన్గా ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు చాలా ఈజీగా మనము ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇక్కడైతే నేను 1.5 పావు బియ్యం నానబెట్టుకున్నాను. ఇది బాస్మతి రైస్ అండి. కడిగి ఒక 15 నిమిషాలు నానబెట్టుకుంటే చాలు, బాస్మతి రైస్ కాబట్టి. ఇక్కడ కొంచెం ఆయిల్ వేసుకున్నాను, కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాను. నెయ్యి వేసుకోవడం వల్ల మనకు రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ బిర్యానీ ఆకు వేసుకున్నాను, హోల్ గరం మసాలా వేసుకున్నాను, జీరా వేసుకున్నాను, పచ్చిమిర్చి వేసుకున్నాను. కారంకి సరిపడా పచ్చిమిర్చి వేసుకున్నాను. పచ్చిమిర్చి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ కూడా చిన్న మంట మీద లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా ఇప్పుడు మనము ఫ్రై చేసుకోవాలి. కొంచెం కాజు వేసుకున్నాను. కాజు వేసుకోవడం వల్ల మనకు రైస్ అనేది టేస్టీగా ఉంటుంది. కాజు ఫ్రై అయ్యాక ఇక్కడ నేను వాటర్ వేసుకుంటున్నాను. ఇక్కడ నేను 1.5 గ్లాస్ బియ్యంకి 2.5 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. 2.5 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. సరిపడా ఉప్పు వేసుకున్నాను. మూత పెట్టుకొని నీళ్ళు ఎసరు రానిచ్చాక ఇప్పుడు బియ్యం వేసేసుకుంటున్నాను. బియ్యం ఒక 15 నిమిషాల ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి, బాస్మతి రైస్ కాబట్టి. బియ్యం వేసుకున్నాక మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని చిన్న మంట మీడియం ఫ్లేమ్ మీద మనము ఈ రైస్ అనేది ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇలా రైస్ అయితే కొంచెం ఉడికిపోయిందండి. ఒకసారి కలుపుకొని మధ్యలో కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని చిన్న మంట మీద మనము దమ్కి వేసుకోవాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ రైస్ రెడీ అయిపోయిందండి. మంచిగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా రైస్ అంతా ఈవెన్గా కలుపుకోవాలి. కలుపుకొని ఇంకా మూత పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు దమ్ వేసుకోవాలి. ఈ రైస్తో కాంబినేషను రైతా కానీ ఏదైనా కుర్మా కానీ చాలా మంచి కాంబినేషన్ అండి. తొందరగా కూడా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన జీరా రైస్ రెడీ అయిపోయింది. ఈ జీరా రైస్ లంచ్ బాక్స్లో కానీ సడన్గా ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు అప్పటికప్పుడు చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది.